హాయ్ అండి. నన్ను ఒకళ్ళు క్వశ్చన్ అడిగారు. 2 ఎకర్స్ తీసుకున్నాము, అలాగే మీది ఎంత ప్లేస్ అని అంటున్నారు. దాదాపు మాది కూడా 2 ఎకర్స్ అండి. మేము 2 ఎకర్స్ తీసుకున్నాము, ఎటువంటి ఆవుల్ని పెంచుకోవచ్చు అని అడుగుతున్నారు. అంటే మేము ఫస్ట్ నుంచి ఏమేమి పెంచామంటే గిర్రు, కపిల గోవు, అలాగే పుంగనూరు ఇవన్నీ పెంచామన్నమాట. మనకి అంటే ఎలా అంటే మనం చాలామంది ఈ మధ్య ఎలా చేస్తున్నారు, అందరు వ్యవసాయస్తులే పెంచట్లేదు, ఉద్యోగస్తులు కూడా పెంచుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ఏ ఆవులైతే కన్వీనియంట్గా ఉంటుంది, వాటితో పెద్దగా మనకి ప్రాబ్లం ఉండదు అనే ఆవుల్లో నేను పుంగనూరు ప్రిఫర్ చేస్తానండి. మిగతా వాటికి ఏంటంటే మనకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది, త్వరగా లైక్ గిర్రే ఉంది చూడండి, మనకి పొదుగు వాపు రావడం అలాంటివి జరుగుతూ ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఒక ఒంగోలు తీసుకుంటే కొంచెం అంటే మనకు బాగా మాలిమి లేని అయితే కొంచెం ర్యాష్గా బిహేవ్ చేస్తాయి అన్నమాట. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అంటే నెగిటివ్ ఉంటుంది. పుంగనూరు వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే ఆడవాళ్ళు కూడా పట్టుకోగలిగేటట్టు ఫ్రెండ్లీగా ఉంటుంది. పాలు చాలా స్ట్రాంగ్ అనమాట, పాలు చాలా బలం ఉంటుంది. మా చిన్నబాబుకి అయ్యేది ఆపాము చిన్నప్పుడు, అంటే మదర్ ఫీడింగ్ ఆపిన తర్వాత అయ్యేది ఆపాము. అట్లా పాలు ఇస్తుంది, ఇంట్లోకి సరిపోయినన్ని పాలు ఇస్తుంది ఇంట్లోకి. అట్లాగే మన చేత్తో పట్టుకుంటే వచ్చేస్తుంది. ఈ మధ్య మినియేచర్ ఉన్నాయి కదండి అని అడుగుతున్నారు. అంటే మినియేచరు నేనైతే అంటే ప్రకృతి విరుద్ధమైన విషయం అది. నన్ను అడిగితే పుంగనూరు ఈజ్ ద బెస్ట్ అండి. మేమండి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మీరు ఎక్కువ వాటికి ఏమి ఫీడింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. పొద్దున సాయంత్రం పెడితే మినిమల్గా తీసుకుంటాయి ఫుడ్ కూడా. వాటర్ ఫెసిలిటేట్ ఇచ్చి చక్కగా కొంత మేత వేసేస్తే మీరు పొద్దున్నే వేసి వెళ్తాం మేము, మళ్ళీ సాయంత్రం వరకు మాకు కుదరదు అన్న వాళ్ళకి పుంగనూరు ఈజ్ ద బెస్ట్. ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి అని అడిగితే మనకి చిత్తూరు జిల్లా పుంగనూరు ఉంటుందండి. అక్కడ సంత జరుగుతూ ఉంటుంది. నాకు తెలిసి ప్రతి గురువారం జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్తే అన్ని రకాల ఆవులు ఉంటాయి. అక్కడ జెర్సీ ఆవులు అన్నీ ఉంటాయి. అక్కడ పుంగనూరు కూడా ఉంటాయి అన్నమాట. మేము ఫస్ట్ కొనుక్కొచ్చుకుంది ఒక 6 సంవత్సరాల క్రితం పుంగనూరు నుంచే 2 ఆవులు తెప్పించుకున్నాము. వాటి నుంచే మేము బ్రీడ్ డెవలప్ చేసుకున్నాము మా దగ్గర. సో ఏ ఆవుని పెంచాలి అన్నదానికి క్లారిటీ వచ్చింది అనుకుంటా. కపిల గోవు సెకండ్ ఆప్షన్ వచ్చేసి. కపిల గోవు చాలా మంచి బ్రీడ్, కానీ హెవీగా ఉంటుంది. కొంచెం ఆడవాళ్ళు ట్యాకిల్ చేయడం అనేది కష్టంగా ఉంటుంది, పాలు పిండాలన్నా ఏదైనా. ఇదైతే కొంచెం ఆ పని అలవాటు లేని చదువుకున్న వాళ్ళు, ఇప్పుడు దాకా మాకు ఆ పని తెలియదు అన్న వాళ్ళు కూడా పుంగనూరుని ట్యాకిల్ చేయొచ్చు.